the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల దేశంలోనే మొట్టమొదటి లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం తరచూ చూస్తున్నాము. ఆ టాపిక్స్ని ప్రత్యేకంగా సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఆ సూపర్లేటివ్ టాపిక్స్ నుండి చాలా వరకు పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ సూపర్లేటివ్ టాపిక్స్కి మీరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాంటి సూపర్లేటివ్ టాపిక్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన, ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం, ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన కన్యాకుమారిలో సముద్రంపై నిర్మాణం చేపట్టడం జరిగింది. సో దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన తమిళనాడులో ప్రారంభమైంది. పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించే ఈ గాజు వంతెనను సోమవారం రోజున సీఎం ఎంకే స్టాలిన్, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం స్టాలిన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. కన్యాకుమారిలో 37 కోట్ల రూపాయలతో 10 మీటర్ల వెడల్పు, 77 మీటర్ల పొడవుతో ఈ వంతెనను ప్రభుత్వము నిర్మించిందంట. వివేకానంద స్మారక స్థలి నుంచి తిరువల్లువర్ విగ్రహం వరకు పర్యాటకులు ఈ వంతెనపై నుంచి చేరుకోవచ్చు అంట. గుర్తుంచుకోండి, అంతకుముందు పడవల్లో వెళ్ళేవారు, ఇప్పుడు ఈ వంతెనతో ప్రయాణం ఏదైతే ఉంటుందో సులభం అయిపోయింది. మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దడానికి ఇటువంటి ప్రత్యేకమైన అంశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ చూస్తూ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన. సో టినిటస్ నిర్ధారణకు చౌకైన సాధనం ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. భారతదేశంలో ఐఐటీలు సాధిస్తున్న ఘనత అద్భుతం. వాటి ఇన్నోవేషన్స్ ముఖ్యంగా కరోనా పరిస్థితుల కాలం నుండి తరచూ మనం చూస్తున్నాం. భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు ప్రస్తుతం విశ్వవ్యాప్తమవుతున్నాయి. అంటే ఇవి ఎంతటి పురోగతి సాధించాయో మనకు అర్థమవుతుంది. అటువంటి ఐఐటీల్లో ఒక ఐఐటి బాంబే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. ఆ శాస్త్రవేత్తలు టినిటస్ నిర్ధారణకు, వ్యాధి నిర్ధారణకు ఒక చౌకైన సాధనాన్ని తయారు చేశారంట. చెవిలో రింగుమనే మోతను కలిగించే టినిటస్ అనే ఒక వ్యాధి, చెవికి సంబంధించింది వ్యాధి నిర్ధారణ, దాని వృద్ధి, తీరుతెన్నుల పరీక్షలకు బాంబేలోని ఐఐటి పరిశోధకులు చౌకైన సాధనాన్ని అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 74 కోట్ల మందిలో టినిటస్ సమస్య ఉన్నట్లు అంచనా. వీరిలో 12 కోట్ల మందిని ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్య వల్ల నిద్రలో అవరోధాలు, కుంగుబాటు, ఆందోళన, మానసిక సమస్యలు ఇటువంటివి కనబడుతూ ఉంటాయి. సో ఏం లేదు, టినిటస్ వ్యాధి నిర్ధారణకు చౌకైన సాధనాన్ని తయారు చేస్తూ ఇటీవల ఏ ఐఐటి శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారంటారు? ఐఐటి బాంబే. నెక్స్ట్, ఇండియాస్ కోస్ట్ లైన్ అని చెప్పేసి మనం చిన్ననాటి నుండి కూడా సోషల్ బుక్లో చదువుకునే వాళ్ళము. భారతదేశానికి తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని? 9. ఆ రాష్ట్రాల పేర్లేంటి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. దీంతోపాటు 4 కేంద్రపాలిత ప్రాంతాలు మనందరికీ తెలుసు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, దయూ దామన్ దాద్రా నగర్ హవేలీ కానివ్వండి, అండ్ పుదుచ్చేరి కానివ్వండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత సముద్ర తీరము 11,000 కిలోమీటర్లు అంట. తీరం, కోస్ట్ లైన్. గతంలో మనము అబ్జర్వ్ చేస్తే 7,516 కిలోమీటర్ల మేర ఉంది అని చెప్పేసి చదువుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ అప్డేట్ ఎలా వచ్చిందో చూడండి. అఫీషియల్ గతంలో 7,516 కిలోమీటర్లుగానే లెక్కింపు. ఈ లెక్కన పెరిగిన పొడవు 48%. కేంద్ర హోంశాఖ తాజా నివేదికలో వెల్లడైన అంశము, ఆంధ్రప్రదేశ్ తీరం వచ్చేసేసి 1,053 కిలోమీటర్లు. సో భారత సముద్ర తీరం పొడవు 48% పెరిగింది. ఇండియన్ నావల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా 1970 డేటా ప్రకారము దేశంలోని 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్ర తీరం పొడవు వచ్చేసేసి 7,516 కిలోమీటర్ల మేర ఉండగా, తాజా నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేట్ నిర్దేశించిన విధానాల ప్రకారము నిర్వహించిన రీవెరిఫికేషన్లో ఈ పొడవు 11,098.81 కిలోమీటర్లుగా తేలింది. గతంలో నేరుగా ఉన్న దూరాన్ని కొలిశారు.
ఇప్పుడు ఈ రివ్యూ వెరిఫికేషన్లో మలుపులు కానివ్వండి, వంపులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా లెక్కించడంతో ఈ మార్పు అనేది కనిపించిందంట. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే భారతదేశంలో తీరరేఖ ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చార్ట్లు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. శత ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో మనందరికీ తెలుసు. డిసెంబర్ 30వ తేదీ రోజున ఇస్రో సాధించిన ఘనత పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతము. స్పాడెక్సా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి నిన్నటి క్లాస్లో కూడా మనం డిస్కస్ చేశాము. 2024 సంవత్సరం 2023 సంవత్సరంలో ఇస్రో సాధించిన ఘనతలు అద్భుతం. ఇక ఈ 2025 జనవరిలోనే మరొక ప్రయోగం చేయబోతున్నారు. దాంతో శత ప్రయోగాలతో ఇస్రో చరిత్రను నిలబోతోంది. సో ఇక్కడ చూస్తే శత ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో. శత అంటే 100. జనవరిలో 100వ ప్రయోగం. చైర్మన్ ప్రస్తుతం ఎవరున్నారు ఇస్రోకి? సోమనాథ్ గారు. పిఎస్ఎల్వి C60 ప్రయోగం ద్వారా 2024 సంవత్సరాన్ని విజయంతో ముగించిన ఇస్రో 2025 ఆరంభంలోనే అరుదైన మైలురాయిని అందుకునేందుకు సిద్ధమవుతోంది. సోమవారం ప్రయోగించిన పిఎస్ఎల్వి C60 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు 99వ ప్రయోగము. 2025 జనవరిలో 100వ ప్రయోగాన్ని చేపట్టబోతున్నట్లు ఇస్రో తెలిపింది. చైర్మన్ గారు సోమనాథ్ గారు ప్రకటించారు. ఈ ప్రయోగ తేదీ ఖరారు కావాల్సి ఉంది. GSLV F-15 NVS-02 పేరుతో ఈ ప్రయోగం జరగనుంది. ఇందులో భాగంగా జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV MK2 రాకెట్ ద్వారా IRNSS 1K ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నారంట. ఇక అంతరిక్షానికి ఎలివేటర్. ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే రాకెట్స్ ఇటువంటి మనం చూసేవాళ్ళం. ఇక ఎలివేటర్ సౌకర్యం కూడా రాబోతుందా అని జపాన్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. నిర్మాణ సన్నాహాల్లో జపాన్ సంస్థ 2050 నాటికి పూర్తి చేయాలన్నదే లక్ష్యము. అంతరిక్షానికి వెళ్ళేందుకు భవిష్యత్తులో రాకెట్ల అవసరం ఉండదా? మన భవనాల్లో ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్ళినట్టుగా ఎలివేటర్ ద్వారా వెళ్ళిపోవచ్చా? సైన్స్ ఫిక్షన్ సినిమా కథను తలపించే ఈ అసాధారణ పని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నాన్ని తలకి ఇక్కడ చూస్తుంది. ఒబాయాషి కార్పొరేషన్ అనే జపాన్ సంస్థ ఈ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. 2050 నాటికి నిర్మాణం కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారంట. 2030 నాటికి రైల్వేకు కవచ్ రక్షణ పూర్తవుతుందని. సో ఒకే ట్రాక్ పైన 2 రైళ్లు ప్రయాణించినప్పుడు ప్రమాదము కలిగే అవకాశం ఉంటుంది. దానికి ఇక్కడ మన కవచ్ సిస్టమ్ అనేది చూస్తున్నాము. ఆపడానికి కవచ్తో 7 రకాల ప్రమాదాల నివారణ ఉంటుంది. దేశంలో రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన కవచ్ వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే శాఖ కార్యాచరణ వేగవంతం చేసింది. ఒకే ట్రాక్పై పొరపాటున 2 రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనకుండా అడ్డుకునేందుకు రీసెర్చ్ డిజైన్స్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ 2022లో రూపొందించిన ఈ కవచ్ వ్యవస్థను 2030 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని ప్రణాళిక చేసింది. గుర్తుపెట్టుకోండి, 2030 నాటికి కవచ్ సిస్టమ్ పూర్తవ్వాలని చెప్పేసి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి మరింత కృషి చేయాలని చెప్పేసి క్వాడ్ సభ్య దేశాల ప్రతిజ్ఞ. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఏంటంటే 4 దేశాలు: భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఈ క్వాడ్ గ్రూపింగ్ కంట్రీస్ మధ్యలో జరిగేదే ఒక నావల్ ఎక్సర్సైజ్, మలబార్ ఎక్సర్సైజ్. చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా మనం డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి మరింత కృషి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మరింత కృషి చేస్తామని చెప్పేసి క్వాడ్ సభ్య దేశాలు భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ప్రతిజ్ఞ చేశాయి నిన్నటి రోజున. ఈ ప్రాంతంలో చైనా బలగాల దూకుడుకు కళ్ళెం వేయడంతో పాటు స్వేచ్ఛ, శాంతి స్థాపనకు సంసిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించాయి. క్వాడ్ కోఆపరేషన్ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు ఓ ప్రకటనలో ప్రతిజ్ఞ చేశారంట. గుర్తుపెట్టుకోండి. ఇక నిరర్ధక ఆస్తులు భారతదేశంలో తగ్గినాయి అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, మొండి బకాయిలు అనొచ్చు. ఉదాహరణకు బ్యాంకు నుండి ఒక వ్యక్తి రుణం పొందాడు అనుకోండి, లోన్ తీసుకున్నాడు అనుకోండి, ఈఎంఐ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద దాన్ని కట్టేసి తీరుస్తారు. కానీ లోన్ తీసేసుకొని లేదా బ్యాంకు నుండి ఆర్థికంగా బెనిఫిట్ అయ్యాక ఆ బ్యాంకుకి చెల్లించడం ఎగబెట్టారనుకోండి, అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోతుంది. ఈ నిరర్ధక ఆస్తులు లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ప్రమాదకరం, బ్యాంకింగ్ వ్యవస్థకే కాదు ఆర్థిక వ్యవస్థకు. దీనికి అడ్డుకట్ట వేయడానికి భారతదేశంలో బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. బ్యాడ్ బ్యాంక్ పేరులో బ్యాడ్, బట్ ఇట్ మేక్స్ గుడ్. సో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి ఇటువంటివి. సో ఇప్పుడు అందులో భాగంగా భారతదేశంలో నిరర్ధక ఆస్తులు తగ్గిపోతున్నాయి. మంచిది, తగ్గడమే మంచిది.
సో అని ఆర్బీఐ గణాంకాలు. దేశంలోని వాణిజ్య రంగ బ్యాంకుల స్థూల నిరోధక ఆస్తుల రేటు భారీగా తగ్గింది. 2024 సెప్టెంబర్ చివరి నాటి ఇది 2.5% నమోదైంది. 13 ఏళ్ల కిందట 2011-12లో చివరిగా 2.95% నమోదైంది. ఆ తర్వాతి అంతకంటే తగ్గడం ఇదే మొదటిసారి. 2017-18లో అత్యధికంగా 11.18% నమోదైంది. ప్రస్తుతం అత్యధిక జిఎన్పిఏ 6.2% నమోదైన రంగం వ్యవసాయం కాగా అత్యల్పంగా 1.2% నమోదైన రంగం రీటైల్ రుణాలంట. సో ఎట్లా ఉంది భారతదేశంలో చెప్పేసి. ఇక రిజర్వ్ బ్యాంక్, భారతదేశంలో బ్యాంక్ లెక్క బ్యాంకు అపెక్స్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఇటీవల నూతన గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా 26th గవర్నర్గా ఎవరు వచ్చారు? మల్హోత్రా గారు, సంజయ్ మల్హోత్రా గారు రావడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో FY25 అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎంత శాతంగా అంచనా వేస్తుందట అంటే 6.6%గా అంచనా వేస్తుందట. సో ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా చదవండి. ఇక స్పోర్ట్స్ సంబంధించి బెంగాల్దే సంతోష్ ట్రోఫీ. పశ్చిమ బెంగాల్ అదరగొట్టింది. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ రికార్డు స్థాయిలో 33వసారి ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీ విజేతగా నిలిచింది. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. బెంగాల్ ఫైనల్లో కేరళ పైన గెలవడం జరిగింది. గుర్తుంచుకోండి, 33వసారి సంతోష్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడతో సంబంధం ఉంది అంటారు? ఫుట్బాల్. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ర్యాపిడ్గా చూస్తే, దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన తమిళనాడులో. ఐఐటి బాంబే సాధించిన ఘనత టినిటస్ నిర్ధారణకు చౌకైన సాధనం. భారత సముద్ర తీరం 11,000 కిలోమీటర్లు. శతప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో. అంతరిక్షానికి ఎలివేటర్ సిస్టమ్ ఏర్పాటు అని చెప్పేసి జపాన్ శాస్త్రవేత్తలు. 2030 నాటికి రైల్వేకు కవచ రక్షణ పూర్తవుతుందని. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి మరింత కృషి చేస్తామని క్వాడ్ దేశాల ప్రతిజ్ఞ. నిరర్ధక ఆస్తులు తగ్గుతున్నాయి భారతదేశంలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.6%గా అంచనా వేస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. 33వసారి సంతోష్ ట్రోఫీని, ఫుట్బాల్ ట్రోఫీని కైవసం చేసుకున్న బెంగాల్ హైదరాబాద్లో జరిగింది. కేరళ పైన సిరీస్ పూర్తయింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.